గత కొన్ని రోజులుగా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై అవినీతి ఆరోపణలు పెచ్చుమీరుతున్నాయి. 100 కోట్ల అవినీతి చేశారంటూ ప్రధాన మీడియా మరియు సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు లేకుండా రాజకీయ విమర్శలుగానే మిగిలిపోయాయి. తనపై వచ్చిన ఆరోపణలు ఖండిస్తూ చిర్రి బాలరాజు ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ సారాంశం ఏంటో ఒకసారి చూద్దాం. అణగారిన గిరిజన జాతిలో పుట్టి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదరణతో రాజకీయ ప్రస్థానం సాగిస్తూ పోలవరం శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను. నా ఎదుగుదల చూసి ఓర్వలేని కొన్ని స్వార్థ రాజకీయ శక్తులు నాపై అవినీతి బురద చల్లడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించవు. గిరిపుత్రుడైన నేను ఎన్నడూ అవినీతికి పాల్పడలేదు, పాల్పడబోను. నా నుంచి ఆర్థిక లబ్ధిని ఆశించి అందుకు నేను నిరాకరించడంతో నాపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలకు పాల్పడ్డారు. వారిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి నా నియోజకవర్గ ప్రజలకు విదితమే. ఆ సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలపై ఇద్దరు నాయకులు మాట్లాడుకున్న మాటలను రికార్డ్ చేసి నేను 100 కోట్ల రూపాయలు అర్జించానని ప్రచారం చేసిన మీడియా సంస్థలపైన నాయకులపైన న్యాయస్థానంలో కేసు వేయాలని నిర్ణయించుకున్నాను. ఈ దుష్ప్రచారాన్ని నా రాజకీయ భవిష్యత్, తద్వారా జనసేన పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి జరుగుతున్న రాజకీయ కుట్రగా నేను భావిస్తున్నాను. నాపై జరుగుతున్న అసత్య ప్రచారంపై ఒక నివేదిక రూపొందించి మా పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి సమర్పిస్తాను. పోలవరం నియోజకవర్గం వంటి గిరిజన ప్రాంతంలో శాసనసభ్యునిగా ఉన్న నాపై ఏడాదిలో 100 కోట్ల రూపాయలు సంపాదించానని చేసిన ఆరోపణలపై ఎటువంటి విచారణకైనా సంసిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ప్రజలకు సవినయంగా విన్నవిస్తున్నాను. పోలవరం నియోజకవర్గం అభివృద్ధి, నియోజకవర్గ ప్రజల సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తానని మరోమారు ఉద్ఘాటిస్తున్నాను.